అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా పేరుతో ముడుపునున్న శ్రీకాకుళం నియోజకవర్గంలో మాత్రం ఈరోజు రాజకీయ రసవత్తంగా సాగుతుంది. రాజకీయ ఉద్దండులైనటువంటి ధర్మాన ప్రసాద్పై రాజకీయ ఓనామాలు నేర్చుకున్నటువంటి గుండు శంకర్ 2024లో తలబడనున్నారు. ఈ నియోజకవర్గంలో తనదైన శైలిలో లైమ్లైట్లోకి వచ్చినటువంటి ఎవరైతే గుండు శంకర్ ఉన్నారో ఈరోజు అధిష్టానం ఆయన సేవలు గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. తనదైన శైలిలో ప్రచారం నిర్వహించుకుంటున్నటువంటి శంకర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. చూస్తే కనుక అనుకున్నది సాధించారనే ఒక ఆనందం, ఈరోజు ఆ సాధన వెనుక కొన్ని సమస్యలు కూడా అతిక్రమించి ప్రజాక్షేత్రంలో ప్రచారానికి వెళ్తున్నారు. ఎలాంటి స్పందన లభిస్తుంది? నమస్కారం అన్న. నిజంగా ప్రజలు చూపిస్తున్న ఆదరణ, అభిమానం ఒక్కోసారి ఉద్వేగంతో కళ్ళెంబటి నీరు కూడా వచ్చేస్తుంది కొన్ని దగ్గరలో. ఎంత ఆదరణ! నేను ఎవరో తెలీదు, అయ్యా తప్పకుండా వస్తావు, నువ్వే గెలుస్తావని అనడం, శంకరన్న అనడం, నన్ను సంబోధించడం, అయ్యా అన్న, శంకరన్న, బాబు నువ్వు పెట్టిన అన్న క్యాంటీన్ అని ఆశీర్వదించడం, ప్రతిదీ నిజంగా ఎన్ని జన్మలు ఎత్తుకున్నా ఇలాంటి ప్రజల రుణం తీర్చుకోలేము. అందుకని నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను. వీరందరి యొక్క సమస్యల పట్ల, వారి యొక్క సంక్షేమం పట్ల నేను జీవితాంతం రుణపడి ఉండి సేవ చేసుకుంటానని కూడా నేను తెలియజేస్తాను. వైసీపీ వచ్చిన తర్వాత నిరుపేదలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మూసిస్తూ కూడాను ఆ క్యాంటీన్ కొనసాగిస్తూ వస్తున్నటువంటి శంకర్ ఈరోజు వారందరికీ సుపరిచితుడిగా భావించవచ్చు. తప్పకుండా నేను ఈ కార్యక్రమాన్ని ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక అయినటువంటి ఈ అన్నా క్యాంటీన్ మూతపడింది ప్రస్తుత ప్రభుత్వంలో, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కానీ చంద్రబాబు నాయుడు గారి మదర్ అమ్మన్నమ్మకు కానీ అన్న పెట్టడం అంటే మహదానందం. అందుకోసమే వాళ్ళ మనవడు పుట్టిన తిరుపతిలో వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అందుకు నేను కూడా ఆయన పుట్టినరోజు అన్న దానం కార్యక్రమం పెడితే దానికి వచ్చిన విశేష స్పందన చూసి దీన్ని మళ్ళీ ఆయన ప్రభుత్వం స్థాపించి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించేంత వరకు నేను కొనసాగిస్తాననే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. దీనివల్ల నాకు చాలా ఆదరణ, అభిమానాలు కూడా ప్రజల్లో వచ్చాయని కూడా, గుర్తింపు కూడా వచ్చిందని కూడా నేను చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. అత్యంత బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్నారా, లేకపోతే రాజకీయంలో బలగాల కంటే ప్రజల ఆదరణే ఈరోజు రేపు గెలుపు దోహదపడుతున్నాను? నేను ప్రత్యర్థి బలవంతుడా బలహీనుడా అని నేను వ్యక్తిగతంగా విమర్శలు చేయదలుచుకోలేదు. ఆయనకి రాజకీయ అనుభవం, సీనియారిటీ ఉండొచ్చు, కానీ నాకు ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. ప్రజా సమస్యల పట్ల కానీ, నియోజకవర్గ సమస్యల పట్ల కానీ, నియోజకవర్గ అభివృద్ధి పట్ల కానీ, ప్రజల సంక్షేమం పట్ల కానీ, అలాగే నిరుద్యోగ యువత పట్ల కానీ, ఉద్యోగుల పట్ల, అన్ని రంగాల పట్ల, చేతి వృత్తిదారుల పట్ల, అందరి పట్ల నాకు స్పష్టమైన అవగాహన ఉంది. కనుక ఇక్కడ ఉద్దండుడా లేకపోతే గట్టివాళ్ళ తక్కువ అనేది ప్రశ్నే నాకు ఎదురవ్వదు. ఈ ప్రజల ఆదరాభిమానులు ఇవన్నీ కూడా నాకు అత్యంత బలంగా ఉన్నాయి కనుక నాకు దాని ముందు ఇదేది కనిపించదని నేను నా ఉద్దేశం. చూస్తే కనుక దశాబ్దాల క్రితం వచ్చి శ్రీకాకుళం నియోజకవర్గంలో పాగేసిన ధర్మాన ప్రసాద్ నాన్ లోకల్ నినాదాన్ని ఒకటి బయటికి తెస్తున్నారు. అది లోకల్ అనుకోవచ్చా, నాన్ లోకల్ వచ్చి? మరి ప్రజలే చెప్తున్నారు దాన్ని. మీటింగ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి చెప్పినా, ఎన్ని సంవత్సరాలైన ఉన్నా మీకు స్థానికంగా ఉండే సమస్యలు తెలియాలంటే మనం ఎక్కడ నివసించాలి. ఏదో ఈ టౌన్లో ఒక ఇల్లు పెట్టుకొని ఆ ఇంట్లో నివసించినంత మాత్రానే లోకల్ అయిపోం. నిత్యం విలేజ్ లోపలికి వెళ్ళాలి, అక్కడ వ్యక్తులతో మాట్లాడగాలి. రాజకీయం చేయడం వేరే, ఇక్కడ లోకల్గా జీవించడం వేరే. ఎందుకంటే మీరు పట్టణాల్లో ఉన్నారు, మీకు తెలుసు, చాలా వీధుల్లో 20-30 సంవత్సరాల వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఏంటంటే కింది స్థాయిలో తెలియపోవడానికి కారణం ఏంటంటే పూర్తిగా అవగాహన అనేది పుట్టినప్పటి నుండి వస్తే ఆ తల్లిదండ్రులకి వాళ్ళందరికీ ఆ జియోగ్రఫికల్ అక్కడ సమస్యలు అవన్నీ తెలుస్తాయి కనుక ఆ ఉద్దేశంతో నేను అన్నాను. ఇప్పుడు కూడా ఆయన లీడర్లను పట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన ప్రత్యక్షంగా ఏ వ్యక్తులతోనో, ఏ వీధులతోనో, ఏ ఊరులతోనో ప్రత్యక్ష సంబంధాలు లేవు. ఆయన అంతా
ఎవరితోనో కలిసి మాట్లాడిన సందర్భము లేదు. ఎవరో ఒక లీడర్ వస్తాడు, వాళ్ళందరూ వెళ్ళి ఆ లీడర్కి సమస్య చెప్పుకోవాలా, ఆ లీడర్ కూడా ఆయన సీనియారిటీతో పోలిస్తే శంకర్ సీనియారిటీ చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే రాజకీయ ఓనామాలు నేర్చుకున్న ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ధర్మాన్ ప్రసాద్ ముందు దిగదుడుపు శంకర్ అన్నటువంటి ఒక ఫోబియా బయట క్రియేట్ అవుతుంది. నిజమేనా? ఇప్పుడు ఆ ఫోబియో ఆయనే క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడే ఆయన తండేవలసలో తండేవలస గ్రామం బెండిపేటలో జరిగిన సందర్భంగా గొండు శంకర్ ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలియదని అంత పెద్ద ఆయన నోటంటూ వచ్చిందంటే, మరి నేను ఎవరో తెలియకపోతే మీరు ఎందుకు నా పేరు అక్కడ ఉచ్చరించారు? దీనివల్ల ఆయనకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈయన వల్ల ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో నా పేరు ఈవేళ నుండి మారుమోగుతుంది. పోనీ ఆయన ద్వారా అయినా నేను అందరికీ తెలుస్తాను కదా. ఈ రకంగా ఆయన నాకు నాకు అడ్వర్టైజ్ చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతే కనుక ప్రస్తుతం మీకు టికెట్ ప్రకటించిన తర్వాత చాలా అలజడి నెలకొంది నియోజకవర్గంలో. ఇప్పుడిప్పుడే సమస్య పరిష్కారం దిశగా అధిష్టానం ప్రయత్నించిన నేపథ్యంలో ఈరోజు వారికి అధిష్టానం పిలుపు వచ్చిందని సమాచారం. నిజమేనా? నాకు అంటే అధికారికంగా తెలియలేదు, ఎవరో చెప్తే విన్నాను, పిలిచారు వెళ్ళారు అని. ఏదేమైనప్పటికీ అంతా సమసిపోతుంది, అంతా మంచిగా వెళ్తుంది. ఏదేమైనప్పటికీ నేననే వ్యక్తిని నాకంటూ నా మైండ్లో ఒక క్లియర్ ఎజెండా, క్లియర్ ఐడియా నాకుంది. అది పార్టీయే నా ఎజెండా. పార్టీ ఆదేశాల మేరకే నేను నడుచుకుంటా, పార్టీ నిర్ణయాల మేరకే నేను నడుచుకుంటాను. గొండు శంకర్ అనే వ్యక్తిగతంగా పక్కన పెడితే, గొండు శంకర్ అనే వ్యక్తి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగానే నేను బిహేవ్ చేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ సమస్యలన్నీ అధిగమిస్తాం. ఇవన్నీ టీ కప్పులు తుఫాన్ లాంటివి కామన్, వస్తుంటాయి. బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంచెం అధిష్టానంకి ఇక్కడ క్యాడర్కి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది కూడా లేకుండా ఈ రోజుతో సమసిపోతుందని నేను అనుకుంటున్నాను. అనూహ్య పరిణామం ఏదైనా వినవలసి వస్తే శంకర్ ఆ పరిణామాన్ని స్వాగతిస్తారా? మీకు ఇప్పుడే నేను చెప్పాను, అనూహ్య పరిణామా, ఈ పరిణామా, ఆ పరిణామా లేదండి. పొలిటికల్ అనేది నా ప్యాషన్ అండి. నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చానండి. నేను ఒకటి మీద ఒకరికి దుమ్మెత్తిపోయడానికి, రౌడీయిజం చేయడానికో లేకపోతే ఇంకోటి నాకెందుకు? నాకు అవసరం ఏంటి? అవకాశం పార్టీ గుర్తించి నాకు అవకాశం ఇస్తే పోటీ చేస్తానని అన్నావు, అవకాశం ఇచ్చింది, పోటీ చేస్తున్నాను. ప్రజలు గెలిపించి నన్ను నమ్మి నా యొక్క మంచితనాన్ని, నా యొక్క ప్రజా సేవ చేసే తత్వాన్ని నమ్మి నాకు ఓట్లేసి గెలిపిస్తే ఇంకా సేవ చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాము. ఎందుకంటే అధికారం ఉంటేనే కొన్ని మనం చేయగలం, కొంతమందికి న్యాయం చేయగలం, సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ. అందువల్ల దీనికోసం మనం గెలవడానికి పాకులాడుతనమే తప్పితే ప్రజాసేవ చేయడానికి ఇవేమీ అవసరం లేదు. సో నేను కుంగిపోవాల్సిన అవసరం నాకు లేదు. నేను నిన్న బహిరంగంగా నా విస్తృతస్థాయి సమావేశంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎన్నిసార్లు అడిగినా ఒకటే చెప్తాను, పార్టీయే నా ఎజెండా. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. నేను మొన్న బీజేపీకి ఇక్కడ సీట్ ఇచ్చేస్తున్నాను నేను సందర్భంలో బీజేపీకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందని నాకు కొంతమంది చెప్పినప్పుడు, నేనైతే బీజేపీ అతిపెద్ద పార్టీ అయితే అవ్వచ్చు, మంచి పనులు చేస్తే చేయొచ్చు, కానీ నేను 40 సంవత్సరాలుగా మా కుటుంబం ఉంటున్న ఈ పార్టీని వదిలి మేము పార్టీ మారమని కూడా నా పెద్దలకి, శ్రేయోభిలాషులకి అందరికీ తెలియజేశానే. రాజకీయంగా ఈరోజు అధికార పార్టీకి చెందిన ప్రత్యర్థి, ఆర్థిక బలపుష్టి, రాజకీయ చతురత, ఇన్ని క్వాలిటీస్ ఉన్న ధర్మాన్ ప్రసాద్ ఈరోజు శంకర్ని భారీ మెజార్టీతో చిత్తు చేయడానికి కూడాను ఒక వ్యూహం రచిస్తున్నారు. ఆ ఎత్తుల్ని చిత్తుల్ని అధిగమించాలంటే మీకున్నటువంటి ఈ హడిల్స్ అన్నీ సమసిపోతే ఈరోజు మీరు అనుకున్న సాధనకి తోడ్పడుతుందా? 100%. ఇప్పుడు కూడా నాకు ఇవన్నీ సమస్యలు కాదు, వదిలిపోతే కాదు, అవి అసలు సమస్యలే కాదు. అవి చెప్పాను మీకు, టీ కప్పులో తుఫాను. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం, దీన్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలుపుదాం, ఈ ముఖ్యమంత్రికి దించుదాం,
ఇక్కడ స్థానిక మంత్రి ఎక్కడ వేసిన గొంగళ నియోజకవర్గాన్ని పూర్తిగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే విడిచిపెట్టేశారు కనుక ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడికి, ఈ ఎమ్మెల్యేగా తెలుగుదేశం బలపరిచిన ఎన్డీఏ కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% గెలిపించడానికి ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. దాంట్లో భాగంగా నేను రామ్మోహన్ నాయుడు గారు వచ్చాం. సో మేము తీరుతాం. దీనికి వాళ్ళకు డబ్బు ఉండొచ్చు, అధికార బలం ఉండొచ్చు, అండ ఉండొచ్చు, సీనియారిటీ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఇవన్నీకి ఈక్వల్ ప్రజల తాలూకు ఆదరాభిమానాలు. ఆ ఆదరాభిమానాలు నాకు ఉన్నాయి కనుక నేను అత్యంత బలవంతుడిగా, అత్యంత ఐశ్వర్యవంతుడిగా నేను భావిస్తాను. అవే చూస్తే కనుక ప్రస్తుతం రాజకీయ ఉద్దండుల పైన పోటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.